అలాగే ఇక్కడ స్థానిక గౌడ సంఘం నాయకులు సంతోష్ గౌడ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బ్రహ్మయ్య గారు, అట్లాగే మాదిగ కుల సంఘం నాయకులు గాజుల రాజనరసయ్య గారు, గంగన్న గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే అంబేద్కర్ సంఘం నాయకులు జూల సంతోష్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. మాల సంఘం నాయకులు నక్క మహేందర్ గారిని, అట్లాగే చేయిత ఫౌండేషన్ నాయకులు ఎన్ రమణ గారు, రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మానవ హక్కుల సంఘం జిల్లా నాయకులు డాక్టర్ అమృత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బంజారా సంఘం నాయకులు యశ్వంతరావు గారిని, అట్లాగే ఒడ్డెర సంఘం నాయకులు శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీకాంత్ ముస్లిం సమాజ సంఘం నాయకులు అఫ్సర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాల సంక్షేమ సంఘం నాయకులు నక్క మహేందర్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. బంజారా సంఘం నాయకులు యశ్వంతరావు గారు, అట్లాగే ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ గారిని, అట్లాగే ఈ నేరేడుగొండ మండల అధ్యక్షులు శ్రీకాంత్ గారిని వేదిక, రాజకంగం నాయకులు లచ్చన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి. ప్లీజ్ విజ్ఞప్తి. అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. మరి ముఖ్యంగా 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర శుభ సందర్భంగా ఆదిలాబాద్ లో ప్రారంభించి మరి నేరేగొండలో ప్రవేశించే యాత్రను బట్టి అందరి కోసం ఉద్యమం కాబట్టి అందరూ ఒక నిమిషం జూల సంతోష్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందే కోరుతాం. అట్లాగే బంజారా సంఘం నాయకులు యశ్వంతరావు గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందే కోరుతాం. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మన గ్రామానికి వచ్చినటువంటి విశ్వరథన్ మహారాజ్ గారికి, అలాగే బోత్ శాసన సభ్యులు అనిల్ అన్నయ్య గారికి, అందరికి ఇక్కడ వచ్చిన గ్రామం నుంచి విజేసిన ఒక్కరికి